బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పిమాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. సో రైట్ నో మార్కెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, రైట్ నో మార్కెట్ సెన్సెక్స్ వచ్చేసి 1420 పాయింట్ల రైస్తో 79,927 దగ్గర ఉంది. నిఫ్టీ వచ్చేసి 433 పాయింట్ల రైస్తో 24,176 పాయింట్ల దగ్గర అయితే ఉండడం జరిగింది. సో రైట్ నో మార్కెట్ ఈ విధంగా ఉంది. అయితే లాస్ట్ వీక్తో పోలిస్తే మార్కెట్ రైజ్ అవుతూ ఉంది. అసలు సెక్టార్స్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయి, ఏ సెక్టర్ ఏ విధంగా వర్క్ అవుతుంది కాస్త చెప్తారా? షూర్ అండి. ఇది సంక్రాంతి పండుగ సీజన్ ఇది. సో డెఫినెట్గా మంచి న్యూస్ వస్తుంది మనం హోప్ చేయొచ్చు. కానీ చాలా చిన్న మంచి న్యూస్ ఇది. ఎందుకంటే మనం లాస్ట్ అక్టోబర్ నుంచి మన మార్కెట్స్ చాలా అప్ డౌన్ మూవ్మెంట్ అవుతున్నాయి. ఇక్కడ డౌన్ ఎక్కువ, అప్ తక్కువ అవుతుంది. దానికి కారణాలంటే ఎఫ్ఐఎస్ టిపికల్గా ఇయర్ ఎండ్లో వాళ్ళు మన ఇండియా నుంచి వాళ్ళు ఎక్కడి నుంచే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వెనక్కి తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కొత్త క్యాలెండర్, కొత్త జనవరి మంత్ నుంచి. అది అయినా కూడా మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మనని సపోర్ట్ చేయడంతో మన మార్కెట్స్ అంతా షేకప్ అవ్వలేదు. లేదా ఇంకా చాలా ఎక్కువ షేకప్ అయిపోయి ఉండొచ్చు యాక్చువల్గా చెప్పాలి అంటే. సరే, ఓకే, డిసెంబర్ మనం దాటేసాం, బాగానే ఉంది. డిసెంబర్ మంత్లో మన కార్పొరేట్ పెర్ఫార్మెన్స్ కానీ మన ఓవరాల్ మార్కెట్లో ఉండే ఇండికేటర్స్ కూడా కొంచెం పాజిటివ్గా కనిపిస్తాం మనకి ఇప్పుడు. అది ముఖ్యంగా ఆటోమొబైల్ సెక్టర్లో కార్ సేల్స్ డిసెంబర్లో మంచి సేల్స్ రికార్డ్ అయ్యాయని న్యూస్ వస్తుంది. సో దాన్ని బట్టి ఆటోమొబైల్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ బాగానే ర్యాలీ అవుతున్నాయి. అలాగే ఫైనాన్షియల్ సెక్టర్, బ్యాంకింగ్ కానీ లేకపోతే మిగతా ఎన్బిఎఫ్సి ఫైనాన్షియల్ సెక్టర్లో కూడా అది రిటర్న్స్ బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది. డిసెంబర్ పెర్ఫార్మెన్స్ బాగుండొచ్చు అని కొన్ని చోట్ల బాగుంది అని హోప్ఫుల్గా ఉంది, ఆప్టిమిజం ఉంది. కాబట్టి అన్ని ర్యాలీ బాగుంది యాక్చువల్గా ఇది. కానీ హ్యావింగ్ సెడ్ దాట్ ఈ 1%, 1.5% గ్రోత్ చూసి అప్పుడే మనం పండగ చేసుకోకూడదు. ఇది సస్టైన్ అవ్వాలి ఈ గ్రోత్ ర్యాలీ అన్నది. అది సస్టైన్ అవుతుందా అంటే అది చెప్పడం కష్టం. ఎన్ని రోజులు ఇలా ఇది గ్రోత్ ఉంటుందా అని. అంటే సైడ్ వేస్ మూమెంట్ అవుతుంది మార్కెట్, కొంచెం ఎదిగి కొంచెం పడిపోయేలా మూవ్ అవుతుంది. నాట్ ఏ ఫ్యాక్టర్ టు వరీ అబౌట్ ఇండియన్ సెక్టర్లో. సో ఇలా అనుకుని మనం ఎప్పుడు 20th January ఈజ్ నాట్ ఫార్ అవే. వీఆర్ ఓన్లీ అబౌట్ మేబీ 3 weeks అవే ఫ్రమ్ 20th January. ఇట్స్ అ ల్యాండ్ మార్క్ డేట్ మనకి ఇండియాకి, యూఎస్కి కూడా. ముఖ్యంగా యూఎస్కి ఎక్కువ, మనకి తక్కువను. ట్రంప్ విల్ టేక్ ఓవర్ యాజ్ యూఎస్ ప్రెసిడెంట్. సో దానివల్ల కొంచెం షేకప్ ఉంటుందా, కొంచెం ఒడిదుడుకు చూస్తామంటే చూడొచ్చు. మన ఐటీ సెక్టర్ కొంచెం పెరాప్స్ అంటే అది మోర్ ఆఫ్ అప్రిహెన్షన్, మోర్ ఆఫ్ వరీ వల్ల కూడా కొంచెం స్టాక్స్ అప్ డౌన్ అవ్వచ్చు. ఈ H1B గురించి కూడా కొత్త మళ్ళీ కాంట్రవర్సీ ఎరప్ట్ అవుతోంది. సపోర్ట్ చేయాలని కొంతమంది, సపోర్ట్ చేయకూడదు కొంతమంది. లాంగ్ టర్మ్లో సపోర్ట్ చేయకుండా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళ ఎకానమీలో మన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా వాళ్ళు పాతుకుపోయి వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా బాగా చేశారు. కాబట్టి ఎదురు వాళ్ళు వచ్చారు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేసే పరిస్థితి ఉండదు మన ఇండియన్ అమెరికన్స్కి అక్కడ. అంటే ఏదో ఈ గొడవ చేస్తున్న వాళ్ళు కూడా పొలిటికల్గా ఉన్నారు. వాళ్ళు కొంచెం ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మగా కాన్సెప్ట్ వాళ్ళు కొంచెం దాంట్లో వాళ్ళు ఎక్కువ ఉత్సాహంగా మూవ్ అవుతున్నారు. వాళ్ళు కొంచెం స్టెబిలైజ్ అవుతారు ఫ్యూ మంత్స్లో. పొలిటికల్గా కూడా వాళ్ళు కొంచెం డిప్లొమాటిక్గా కూడా మన వాళ్ళు కూడా దాని మీద వాళ్ళు ప్రెషర్ వస్తుంది యూఎస్ గవర్నమెంట్ మీద కూడాను. వచ్చిన తర్వాత ఐమ్ షూర్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అంటే సార్ 20th తర్వాత ట్రంప్ సైన్ చేశాక ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు? అది మనకి అనుకూలంగా ఉంటుందంటారా, లేదంటే గెట్ బ్యాక్ అవుతారా, విత్డ్రాల్ చేసుకుంటారా? ఎఫ్ఐఎస్కి ట్రంప్కి నా ఉద్దేశం డైరెక్ట్ సంబంధం లేదండి. ఎఫ్ఐఎస్ బిజినెస్ వాళ్ళు చూసేది బిట్వీన్ ఇండియా అండ్ చైనా, అదర్ ఎమర్జింగ్ ఎకానమీస్లో ఎక్కడ రిటర్న్స్ ఎక్కువ వస్తే వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. దాని గురించి ట్రంప్ వాళ్ళు చెప్పిన అడ్వైస్ కానీ ట్రంప్ డైరెక్ట్ వాళ్ళు ఫాలో అవ్వకపోవచ్చు పూర్తిగా. వాళ్ళు ఏదో వింటారు, కొంచెం వాళ్ళ ద రెస్పెక్ట్ ఇవ్వచ్చు. కానీ ట్రంప్ అంటే ఎలాన్ మస్క్ అనే ఒక ఇండస్ట్రియలిస్ట్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కాబట్టి మెన్షన్ చేస్తున్నాం. మళ్ళీ అంటే ట్రంప్ డెసిషన్ అని చెప్పలేము. ఆయన క్యాబినెట్లో ఈవెన్ మన ఇండియన్ ఒరిజిన్ అయిన రామస్వామి లాంటి పర్సన్ కానీ, ఈవెన్ ఇండస్ట్రియలిస్ట్ ఎలాన్ మస్క్ అని ఉండడం, అందులో వాళ్ళు అమెరికానే మెయిన్గా ఫోకస్గా చేసుకుంటున్నారు. కాబట్టి ఆ ఎఫ్ఐఎస్ అనేది ఏమన్నా అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేది నా డౌట్. అది ఇమీడియట్ టర్మ్లో అది నా ఉద్దేశంలో అది రియాలిటీ అవ్వదు. ఓవర్ లాంగ్ టర్మ్ మేబీ ఒక 4-5 ఏళ్ళు అమెరికాలో ఎకానమీ బాగా మళ్ళీ ట్రాక్కి వచ్చి వాళ్ళ గ్రోత్ బాగా కనిపించినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ రావాలి ఎఫ్ఐఎస్కి. వాళ్ళు దే ఆర్ ఆన్సరబుల్ టు దేర్ ఇన్వెస్టర్స్ కదా ఎఫ్ఐఎస్.
వాళ్ళు వచ్చిన డబ్బును వాళ్ళు గ్రో చేసి వాళ్ళు ఇన్వెస్టర్స్ డబ్బు వాళ్ళ డబ్బు అందరికీ వాళ్ళు ఇవ్వాలి. సో ప్రస్తుతానికి అయితే ఐటీ రంగం బలపడే విధంగా తప్ప ఎక్కడ మైనస్ అయితే లేదంటారు. ఎస్ అండి, మైనస్ అయితే కనపడదు. మరీ గ్రేట్ ప్లస్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. అట్లీస్ట్ ఈ లెవెల్లో ఉండే ఒక 5-10% గ్రో అయినా చాలు మనం. ఐ థింక్ ఐమ్ షూర్ దట్ డేస్ ఆర్ కమింగ్ వెరీ సూన్ అనిపిస్తుంది. అండ్ డెఫినెట్లీ ఆటోమొబైల్ కూడా పెరుగుతుందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఎస్, ఇక బ్యాంకింగ్ అండ్ మరి ఫార్మా ఈ రంగాలు ఏ విధంగా ఉంటాయంటారు? బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బాగా చేస్తాం అది ఇప్పుడు, అది కూడా గ్రోత్ బాగా కనిపిస్తుంది. ఫార్మా అంటారా కొంచెం లాస్ట్ ఇయర్ డౌన్లో ఉంది, అది ఈ ఏడాది హోప్ఫుల్లీ దట్ షుడ్ కమ్ బ్యాక్. సో కొన్ని సెక్టర్స్ అప్ డౌన్ కామన్గా ఉంటాయి ఒక మిక్స్డ్ బ్యాగ్లో ఉన్నప్పుడు. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్ ఫర్ ఇండియన్ ఎకానమీ. 2025 విల్ బి ఐ థింక్ డెఫినెట్లీ ఎ గుడ్ ఇయర్ ఫర్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఎకానమీ. హోప్ఫుల్లీ సార్, అండ్ తప్పకుండా పాజిటివ్గా ఉండాలని అందరం కోరుకుంటున్నాము. బట్ అట్ ది సేమ్ టైం సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ కొన్ని ఈవెంట్స్ కూడా ఉన్నాయి ఫైనాన్షియల్గా కానీ, మన వాళ్ళు ట్యాక్సేషన్ పరంగా ఇటువంటి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురాబోతున్నారు. సో వేచి చూడాలి. రైట్ నో మార్కెట్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉందండి. అండ్ సుభాష్ బాబు గారు చెప్పిన ఈ అంశాలలో మీకు ఏదైతే కొంచెం ఇంకా డౌట్స్ ఉన్నాయి, లేదు దీని మీద ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటున్నారు, ఇంకా అవేర్నెస్ తెలియాలనుకుంటున్నారు, మీరు తప్పకుండా వీటన్నిటి గురించి కామెంట్ సెక్షన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసినట్లయితే ఇన్ నియర్ ఫ్యూచర్ ఎక్కువ ఎపిసోడ్స్ వీటి మీద తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం 100%. అండ్ ఇంకా స్పెసిఫిక్గా ఏదైనా విషయంపై మరింత గైడెన్స్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు సార్తో డైరెక్ట్గా మాట్లాడే అవకాశాన్ని అయితే పొందుతారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మరొకసారి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక ఐపీఓల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ముఖ్యంగా లాస్ట్ ఇయర్ ఐపీఓలో స్విగ్గీ కానీ కొన్ని బాగా పర్ఫామ్ చేశాయి. సో ఈ లిస్టింగ్స్ అండ్ ఈ ఇయర్ ఐపీఓస్ ఏం వస్తున్నాయి అంటే ముఖ్యంగా వాటి లిస్టింగ్స్ ఎలా ఉన్నా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ మంది ఏంటంటే ఇనిషియల్గా మనీ చేసుకోవడానికి అని చెప్పి ఎక్కువ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక 5,000 కోట్లు పెడుతుంటే ఒక 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతుంది, అందులోకి డబల్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతుంది. అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇండియన్స్. సో వాట్స్ హ్యాపెన్స్ అంటారు? లాస్ట్ ఇయర్ ఐపీఓస్ మనం చెప్పుకోవాల్సింది బజాజ్ ఫైనాన్స్ చాలా హైలీ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, ఆల్మోస్ట్ 50-60 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అలాగే స్విగ్గీ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. జొమాటో అంత మేబీ ఒక ఫ్యూ మంత్స్ 1 year బ్యాక్ వచ్చింది, అది కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది. వీటి ఇండికేషన్ ఏమిటంటే మన ఎకానమీ కొంచెం స్లగ్గిష్గా ఉన్నా కూడా, అంటే ఎకనామికల్గా మనం అంత అప్బీట్గా లేకపోయినా కూడా మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ మనం మంచి స్క్రిప్ట్స్ వస్తే ఐపీఓస్ వస్తే మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అది పెద్ద ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇది. అలాగే ఈ ఇయర్ కూడా మంచి మంచి ఐపీఓస్ రాబోతున్నాయి. టాటాస్ ఒకటి ఐపీఓ వస్తున్నా, డీటెయిల్స్ ఇంకా డీటెయిల్ రావాలి. అవి కూడా డెఫినెట్గా అది మంచి ఐపీఓస్ కాబట్టి మంచి సబ్స్క్రిప్షన్ వస్తుంది. మా మార్కెట్ సెంటిమెంట్ బాగుంటుంది మనం ఎక్స్పెక్ట్ చేసి నా గట్టి నమ్మకం ఉండేది. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా మన ఆడియన్స్లో కూడా ఎక్కువ మంది, అంటే ఈవెన్ రిటైలర్స్లో చూసుకున్న ఎక్కువ మంది ఐపీఓకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. చాలా లిక్విడేషన్ అక్కడే జరుగుతూ ఉందనేది కూడా వినిపిస్తూ ఉంది. సో సంహౌ ఈ ఇయర్లో ఐపీఓస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధంగా పర్ఫామ్ చేయబోతుంది అనేది అప్కమింగ్లో ఫ్యూచర్లో చూడాల్సి ఉంటుంది. సో వాటి మీద కూడా మీకు అప్డేట్స్ రానున్నాయి. సో స్టే ట్యూన్. అండ్ సుభాష్ బాబు గారు చెప్పిన ఈ అంశాలలో మీకు ఏదైతే కొంచెం ఇంకా డౌట్స్ ఉన్నాయి, లేదు దీని మీద ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటున్నారు, ఇంకా అవేర్నెస్ తెలియాలనుకుంటున్నారు, మీరు తప్పకుండా వీటన్నిటి గురించి కామెంట్ సెక్షన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేసినట్లయితే ఇన్ నియర్ ఫ్యూచర్ ఎక్కువ ఎపిసోడ్స్ వీటి మీద తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం 100%. అండ్ ఇంకా స్పెసిఫిక్గా ఏదైనా విషయంపై మరింత గైడెన్స్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు సార్తో డైరెక్ట్గా మాట్లాడే అవకాశాన్ని అయితే పొందుతారు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మరొకసారి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్.